ఏపీలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం ఎవరు మేలు చేశారు, ప్రజలకి అల్టిమేట్గా ఎవరు సంక్షేమ పథకాలు అందించారనేది ఒక్కసారి మనం చూసినట్లయితే దాంట్లో ముందుగా ప్రజెంట్ రాష్ట్రంలో ఒక విభిన్నంగా వెళ్తున్న ఒక టాపిక్ ఏంటంటే రేషన్ బియ్యం పంపిణీ. ఎందుకంటే రేషన్ బియ్యం అనేది ప్రతి ఒక్క బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా చాలా అవసరం. మినిమం కామన్ మ్యాన్స్ కూడా రేషన్ బియ్యం అనేది కూడా చాలా అవసరం. సో అట్లాంటి రేషన్ బియ్యం మీద ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎంతమంది నాయకులు మారినా సరే దాని మీద రాజకీయం మాత్రం నేటికి తప్పడం లేదు. ఎందుకంటే రేషన్ బియ్యం మా హయాంలో ఇంత నష్టం జరిగింది, ఎంత తప్పుదో పట్టే, ఇంత అక్రమంగా రవాణా జరిగిందని వాళ్ళంటే, లేదు మా గవర్నమెంట్లో దాన్ని నివారించాం. సో మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం. ఎవరు గొప్ప ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు రేషన్ బియ్యం పంపిణీలో ఒక చారిత్రాత్మక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రేషన్ బియ్యం ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి అందజేయాలి, డోర్ డెలివరీ చేయాలన్న ఒక వినూత్న కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు ఏంటంటే ఒక వెహికల్ తీసుకొచ్చి సెటన్ ఒక 10-15 లేదంటే ఒక ఏరియాలో కొన్ని ఇళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ ఇంటికి ఒక వీధి చివరన ఒక వ్యాన్ పెట్టి ఆ వీధిలో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఆ వ్యాన్ వద్దకు వచ్చి రేషన్ తీసుకునేలాగా చర్యలు చేపట్టింది. సో ఆ గవర్నమెంట్లో అది ఒక డిఫరెంట్ స్టైల్లో మేము చేసినటువంటి ఒక వినూత్న ప్రయత్నం అనేది కూడా వాళ్ళు చెప్పుకున్నటువంటి ప్రయత్నం. సో అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనం పక్కన పెడితే, సో వైసీపీ టర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో అదే రేషన్ బియ్యం పంపిణీ పైన పలు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు దానిపైన అనేక విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అనేక విధమైనటువంటి విధి విధానాలు కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే రీసెంట్గా రేషన్ బియ్యంకి సంబంధించినటువంటి ఏదైతే MDU వెహికల్స్ ద్వారా గతంలో లబ్ధిదారులు చేకూర్చేవారు, లబ్ధిదారులకు ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చేవారో అదే కాన్సెప్ట్ని తొలగిస్తూ దాని ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, సో పేదలకు అందాల్సినటువంటి బియ్యం అందడం లేదనే ఒక కాన్సెప్ట్తో దాని మీద లోతుగా చర్చించి దాని మీద స్టడీ చేసి దాని తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుని ఏదైతే MDU వెహికల్ ద్వారా సరఫరా చేసిన రేషన్ బియ్యం ఆపేసి ఎవరైతే ఆ యొక్క వెహికల్ నడిపేటువంటి వాహనదారులు ఉంటారో వాళ్ళకి ఆ వెహికల్ని కేటాయించి యథావిధిగానే రేషన్ షాపుల వద్దనే ఖచ్చితంగా ఆ రేషన్ బియ్యం పంపిణీ చేసేలా ఎటువంటి అక్రమ రవాణాకు తావు లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రతి ఒక్క పేదవాడికి నేరుగా అందే విధంగా చర్యలు చేపట్టాలన్న కాన్సెప్ట్ తోటి మళ్ళీ రేషన్ బియ్యం రేషన్ షాప్ వద్దే తీసుకోవాలనే కాన్సెప్ట్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దాన్ని రీసెంట్గా మళ్ళీ రీఓపెన్ చేస్తూ చాలా గ్రాండ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ రేషన్ షాపులు అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో రేషన్ షాపులు ఓపెన్ చేస్తూ కూడా అక్కడ కొన్ని విధి విధానాలు పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఏంటి అంటే రేషన్ షాపులో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఖచ్చితంగా ప్రతిరోజు రేషన్ పేదలకు అందజేయాలనేది ఒక కాన్సెప్ట్ అయితే, వృద్ధులకు వికలాంగులకు కూడా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయాలనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి సిద్ధాంతాలతో కూటమి ప్రభుత్వం చేస్తే దానిపైన ఇప్పుడున్నటువంటి వివిధ పార్టీలు ప్రతిపక్షం వామపక్షాలు కూడా లేదు పాత పద్ధతులను డోర్ డెలివరీ ఇవ్వాలి అనేది కొంతమంది చేసే ఆర్గ్యుమెంట్ అయితే, లేదు రేషన్ షాపుల ద్వారా ప్రతిరోజు వెళ్ళి తీసుకోవడానికి అందుబాటులో ఉండేటట్టుగా ఉండడం వల్ల అది చాలా మంచిది, అక్రమంగా రవాణా జరిగే ఛాన్సెస్ ఉండవు అనేది కూడా చెప్తున్నటువంటి మరొక వర్గమైనటువంటి ఆర్గ్యుమెంట్. సో ఓవరాల్గా రేషన్ బియ్యం అనేది ఎంత ప్రజలకి ఎంత ముఖ్యమో దానిపైన రాజకీయాలు కూడా అంతే ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రేషన్ షాపులు రావడం వలన వికలాంగులకి వృద్ధులకి ఇంటి వద్దలకి ఇవ్వడం వల్ల కొంత అక్రమ రవాణా నివారించవచ్చు అనే కాన్సెప్ట్తో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క మళ్ళీ రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీ కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. సో ఎవరి హయాంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేదా అక్రమంగా రేషన్ బియ్యం రవాణా జరిగే పరిస్థితులు కావచ్చు, సో మేము గొప్ప అంటే చెప్తున్నటువంటి నాయకుల్ని అలాగే ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ రేషన్ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.